ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. జీవితంలో ప్రతి క్షణం శివదత్తమైన వరమే, కానీ ఆ వరాల వెనుక ఉన్న గ్రహగతిని తెలుసుకోగలిగిన వారికే ఆ వరం విలువ తెలుస్తుంది. వేగంగా దూసుకుపోతున్న కాలచక్రం, అంతరించిపోతున్న అనుభూతులు, అర్థం కాకుండా మారుతున్న మనసులు. ఈ లోకములో వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి మన గ్రహస్థితిని అవలోకించాలి. వృశ్చిక రాశి వారి జీవితం ఇప్పుడు ఒక నూతన దిశలోకి సాగిపోతుంది. ఈ 13, 14, 15 తేదీలు శుభయోగాలు చిలుకుతున్నవి. గతం పుటలను మూసి భవిష్య పుటలపై వెలుగులు నింపే దినాలుగా చెప్పవచ్చు. జూన్ 13వ తేదీ వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చైతన్యముతో నిండిన రోజుగా చెప్పవచ్చు. వీరి మానసిక స్థితి విషయానికి వస్తే ఈరోజు మీరు అంతర్లీనముగా శాంతియుతముగా ఉండగలుగుతారు. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఒక సమస్యకి ముగింపు లభిస్తుంది. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానము చేస్తే అద్భుత ఆత్మవిశ్వాసము లభిస్తుంది. ఇక ఉద్యోగం, వ్యాపార విషయానికి వస్తే ఇది ఒక జ్ఞానోదయం. ఇంటర్వ్యూలు, వ్యాపార ఒప్పందాలు సాఫీగా సాగుతాయి. మీ మాటలు 100% ప్రభావితం చేస్తాయి. మీ బాసు మీద పాజిటివ్ ఇంప్రెషన్ పడే అవకాశం ఉంటుంది. చిన్న రేఖ మార్గము నుండి వ్యూహాత్మక మార్గానికి మారాల్సిన రోజుగా ఇది చెప్పవచ్చు. ఆర్థిక విషయానికి వస్తే శుభ సమయాలు మమకారాన్ని నింపుతాయే కానీ ధన సమృద్ధిని కూడా కలిగిస్తాయి. కుటుంబం, ప్రేమ సంబంధాల విషయానికి వస్తే సహనమే శాంతికి ద్వారము అని ఈరోజు మీరు తెలిసే అవకాశం ఉంటుంది. దూరంగా ఉన్న ఒక కుటుంబ సభ్యునితో సంభాషణ జరగవచ్చు. ఇది ఒక భావోద్వేగాన్ని తెస్తుంది. దంపతుల మధ్య ఉన్న మౌనంతో కూడిన ప్రేమ ఆవిష్కృతమవుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు శరీరానికి కాదు, ఆత్మకి ఆరోగ్యం అవసరం. ఓ 15 నిమిషాలు ధ్యానము చేయండి. హృదయానికి వెలుగు పులుముతుంది. చిన్న నడక, మంచి తినుబండారాలు, తులసి లేహం తీసుకోవడం శుభముగా సూచిస్తుంది. ఆధ్యాత్మికత విషయానికి వస్తే మీ ఇంట్లో దీపారాధన, విష్ణు సహస్రనామ పఠనం చేసిన వారికి ఈరోజు ఒక ప్రశాంతమైన శాంతి లభిస్తుంది. జూన్ 14వ తేదీ వృశ్చిక రాశి వారి జీవన ప్రవాహంలో దివ్య ఆశీర్వాదాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు ఒక కొత్త ఆత్మబలానికి, దైవ సంబంధిత దిశ మార్చడానికి చిహ్నముగా నిలుస్తుంది. మీ చుట్టూ ఉన్న నిశ్శబ్ద గాలుల్లో కూడా ఓ పరమశక్తి సంకేతాలు పలుకుతుంది. ఈరోజు ఉదయం నుంచే ఓ వెలుగు కాంతి మీ అంతరంగాన్ని తాకుతుంది. ఎంత కష్టమైన పర్వతాన్ని అయినా అధిరోహించగలనన్న విశ్వాసం మీలో పుట్టుకొస్తుంది. ఒక నిర్జన ప్రదేశంలో కూర్చొని కన్ను మూసి హృదయ మాధుర్యముతో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. మీరు పిలిస్తే దేవుడు తప్పక స్పందిస్తాడు. ఇక ఉద్యోగము, వ్యాపార రంగ విషయానికి వస్తే ఈరోజు మీ కార్యాలలో విజయానికి దారితీసే శుభయోగాలు దర్శించబోతున్నాయి. బృహస్పతి అనుగ్రహం వల్ల మద్దతుదారుల వద్ద నుండి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ గత కృషి ఇప్పుడు ఫలించబోతున్న దశ ప్రారంభమవుతుంది. ఒక కొత్త ప్రాజెక్టు ప్రారంభము కానుంది. ఇది మీకు గౌరవాన్ని, ఆర్థిక సమృద్ధిని ఇస్తుంది. పాపము అనే తరము కాదు, ప్రాయశ్చిత్తమే జీవితం. గత తప్పులను గుర్తించి జ్ఞానముతో ముందుకు సాగండి. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈరోజు ఆర్థికంగా ఓ అనూహ్య అవకాశాన్ని తెస్తుంది. చిన్న పెట్టుబడి పెద్దదై తిరిగి వస్తుంది. విజయానికి ముందు కొన్ని గంటలు సైలెంటుగా ఉండవలసి రావచ్చు, కానీ ఆ నిశ్శబ్దమే గొప్ప సంభారానికి నాంది అవుతుంది. భూమి నిర్మాణ, ఖరీదు చేయదలుచుకున్న స్థలాలలో లాభదాయక సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబం, ప్రేమ సంబంధాల విషయానికి వస్తే వివిధ్యమైన భావోద్వేగాల మధ్యలో మీరు ప్రేమను నిజంగా తెలుసుకునే అవకాశం ఉన్న రోజుగా ఇది చెప్పవచ్చు. తల్లి ప్రేమ, భార్య ముచ్చట, భర్త అర్థవంతమైన సంభాషణ ఇవన్నీ కలిసి ఓ ఆనంద క్షణముగా మారుతాయి. బంధుత్వంలో అపార్థాలు తొలగి సహృదయత వెలుగులు విరజిమ్ముతాయి. ఈరోజు చేయవలసిన పుణ్యకార్యము వృద్ధాశ్రమములో లేదా అనాథాశ్రమంలో పండ్లు లేదా దుస్తులు దానము చేయండి. మీ ఇంట్లో స్వర్గ ప్రసాదం వచ్చి పడుతుంది. ఇక ఆరోగ్యం, శారీరక శక్తి, ఆత్మబల అనుసంధాన విషయానికి వస్తే శరీరాన్ని శ్రమ పెట్టే రోజుగా కాకుండా శరీరాన్ని సంరక్షించుకోవలసిన రోజుగా ఇది చెప్పవచ్చు. నీకు తెలియని మార్గాన్ని నడవడానికి భయపడకు.
అది నీ కోసం దేవుడు వేసిన దారి. అన్ని తలుపులు మూసుకుపోయినట్టు అనిపించినా ఈరోజు ఒక తలుపు తెరుచుకుంటుంది. దైవం మీ ముందు ఉంది. 15వ తేదీన వృశ్చిక రాశి వారి జీవన పుటలో శాంతి, శక్తి, సమృద్ధి సంకేతం కనిపిస్తున్నాయి. మంగళ గ్రహ ప్రభావం వలన శక్తి, ధైర్యం, కార్యసిద్ధి కనిపించే రోజుగా చెప్పవచ్చు. ఈరోజు ఒక తేలికపాటి గాలి చల్లని భ్రమర స్వరముతో మీకు లోపల నుండి ఒక చైతన్యము కలుగజేస్తుంది. దీన్ని మనం దివ్యోన్నతి దినముగా పరిగణించవచ్చు. ఈరోజు మీ మానసిక స్థితి విషయానికి వస్తే ఉదయము నుంచే మీ మనసు ప్రశాంతముగా ఉంటుంది. భగవద్భక్తిలో కొట్టుకుంటూ మీరు చేసిన నిశ్శబ్ద ప్రార్థనలకు సమాధానము లభించేది ఈరోజే. భగవద్గీతలో చెప్పినట్టు శాంతి అనేది వెలుపు నుంచి రాదు, అంతరాత్మ లోపల నుంచే వస్తుంది. ఒకే చోట కూర్చొని 5 నిమిషాలు కనులు మూసుకొని మీ మద్యం లోతుల్లోకి వెళ్ళండి. అక్కడ మీకు ఒక మార్గదర్శనం వినిపిస్తుంది. ఆ స్వరం నిశ్చయముగా దైవదత్తమైనదే. ఇక ఉద్యోగ వ్యాపార రంగంలో ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. గ్రహస్థితి ప్రకారం కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి, కానీ మీరు చూపే ధైర్యమే విజయానికి పునాది అవుతుంది. మీరు గతంలో వేసిన బీజాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన ఫోన్ కాలు లేదా అధికారిక ఉత్తరం మీ దశను మారుస్తుంది. వేగంగా కాక సత్యముగా పనిచేయండి, ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. ఇక ఆర్థికపరమైన విషయానికి వస్తే అనుకోని ధన ప్రాప్తి ఒక వరదలాగా వస్తుంది. అది ఒక స్థిరాస్తి విక్రయం ద్వారా కావచ్చు, లేదా ఒక వ్యాజ్యం మీకు అనుకూలంగా తేలడం కావచ్చు. పాత బాకీ రికవరీకి మంచి సమయముగా ఇది చెప్పవచ్చు. కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈరోజు ఒక పెద్ద కుటుంబ సంఘర్షణకు ముగింపు తలుపులు తెరిచిన రోజుగా చెప్పవచ్చు. మీరు చాలా కాలం పాటు అర్థం చేసుకోలేని విషయాలు ఒక్కసారి ఓపికగా మాట్లాడినప్పుడు పరిష్కార దారులు కనిపిస్తాయి. పిల్లల నుంచి ప్రేమభరితమైన మాటలు వినగలుగుతారు. ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. అలసట, నీరసం, మానసిక ఒత్తిడి తొలగించాలంటే ఒక చిన్న విరామం తీసుకోవాలి. విశ్రాంతిని అలవర్చుకోండి, అది ఆరోగ్యానికి అద్భుత ఔషధం. తులసి టీ, పొద్దున్న సూర్య నమస్కారాలు ఇవి మిమ్మల్ని చైతన్యముతో నింపుతాయి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే ఈరోజు మీరు చేయాల్సింది మంత్ర జపం మాత్రమే కాదు, ఒక పుణ్య కార్యం చేయాలి. అది గర్భములో ఉన్న కర్మల్ని కూడా కరిగిస్తుంది. మంగళుణ్ణి పూజించండి. గణపతి హోమము లేదా సుబ్రహ్మణ్య పూజ చేసిన వారికి అద్భుత దారులు తెరుచుకుంటాయి. నీవు నమ్మిన దారిలో నడిచిన వాడివే అయితే ఆ దారి మీద వెలుగు పడుతుంది. ఈరోజే మీ జీవితానికి ఒక మలుపు, ఒక ఊహించని దారిలో ఒక ఆశాకిరణం మెరుస్తుంది. ఓం తత్సత్. వృశ్చిక రాశి వారు 13, 14, 15 తేదీలలో వీరి జీవితంలో జరిగే ప్రతి ఘట్టము ఒక కథ, ప్రతి గమ్యము ఒక గీత, ప్రతి ఆత్మశ్వాస ఒక ఆశీర్వాదం అవుతుంది. ఈ 3 రోజులు ఒక నూతన శకం ప్రారంభానికి సంకేతముగా చెప్పవచ్చు. ఇవి గ్రహస్థితులు మాత్రమే కాదు, ఇవి దైవ సందేశాలుగా పరిగణించవచ్చు. మీ జీవిత మార్గాన్ని వెలిగించే దీపం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిపోదు. దానిని ఆత్మవిశ్వాసముతో మంటగా ఉంచుకోండి. దేవుడు మీ ప్రతి అడుగుకు దిక్చూసి అవుతాడు. శుభం భూయాత్. ఈ వీడియో కనుక మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేయండి, అదే విధముగా షేర్ చేయండి. మీరు మా ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.